ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థులను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది ఐఎంఏ గుజరాత్ శాఖ. ఈ మేరకు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్కు ఒక లేఖ రాసింది గుజరాత్కు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై విమానం క్రాష్ కావడంతో విద్యార్థులు డాక్టర్లు కలిసి 10 మంది మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాలకు కూడా ప్రయాణికులకు ఇచ్చినట్లుగానే నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన మెడికల్ విద్యార్థులు డాక్టర్లు దేశ హెల్త్ కేర్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధికారులు. మరి ఇప్పుడు టాటా సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ న్యూస్. ఎయిర్ ఇండియా ప్రమాదానికి గురి కావడంలో మన శత్రు దేశం ప్రమేయం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు శివసేన యూబీటీ వర్గానికి చెందిన నేత సంజయ్ రావుత్. సైబర్ అటాక్ ద్వారా ఎయిర్ ఇండియా ఫ్లైట్ సిస్టమ్ మీద ఏదైనా దాడి చేసి ఉండొచ్చన్న అనుమానాలను వ్యక్తం చేశారు ఆయన. సెక్యూరిటీ మెయింటెనెన్స్ విషయంలో ఏమైనా లోపాలున్నాయా లేదంటే మరేదైనా కారణంతో ప్రమాదం జరిగిందా అన్న దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్నారు సంజయ్ రావుత్. కేవలం ఇదే కాదు, గతంలో జరిగిన బోయింగ్ డీల్ విషయంలోనూ అనుమానాలు వ్యక్తం చేశారు ఆయన. ఇదే సమయంలో అప్పట్లో బోయింగ్ డీల్ కు బీజేపీ వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు సంజయ్ రావుత్. మరోవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతదేహాలను వెలికి తీసే కార్యక్రమం శరవేగంగా జరుగుతుంది. అయితే విమానంలోని తోక భాగం తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. బాగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో డెడ్ బాడీలు ఉండటంతో జాగ్రత్తగా మృతదేహాలను వెలికి తీస్తున్నారు సహాయక సిబ్బంది. ఇక మొన్న జరిగిన ఎయిర్ ఇండియా క్రాష్ కి సంబంధించి ఇప్పటికే పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా. అయితే ఎయిర్ ఇండియాకి సంబంధించి ఏదైతే అక్కడున్న మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన ఆ విమానం క్రాష్ అయిందో, ఇక అందులో భాగంగా కొంతమంది మెడికల్ కానీ అక్కడున్న డాక్టర్స్ కానీ చనిపోయారు. వాళ్ళకి సంబంధించి కూడా ఏదైతే ఫ్లైట్లో జర్నీ చేస్తున్న ప్రయాణికులకి నష్టపరిహారం చెల్లిస్తున్నట్లుగానే వీళ్ళకి కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాలేజీకి సంబంధించిన అధికారులు. ఇక దీంతో పాటు ఏదైతే ప్రయాణికులని ఆదుకుంటున్న రీతిగానే ఇక్కడున్న చనిపోయిన వాళ్ళని కూడా గాయపడిన వారిని కూడా ఆదుకోవాలని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు అటు టాటా గ్రూప్ కి సంబంధించి ఒక లేఖ రాయడం చూస్తున్నాం. మరి ఈ లేఖకి సంబంధించి మరి వాళ్ళ టాటా గ్రూప్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇక దీంతో పాటు ఎయిర్ ఇండియా ప్రమాదానికి గురి కావడం కానీ లేదంటే ఏదైతే క్రాష్ అయిందో దానికి సంబంధించి శత్రు దేశ ప్రమేయం ఏమైనా ఉందా, దానికి సంబంధించి ఏదైనా హైజాక్ అనేవి కూడా జరుగుతాయి. ఇట్లాంటివి మనం చూస్తూనే ఉన్నాం శత్రు దేశానికి సంబంధించి. ఇప్పుడు ఎయిర్ ఇండియా క్రాష్ అవ్వడానికి వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా అని చెప్పి కూడా అనుమానం వ్యక్తం చేస్తుండడం కూడా మనం చూస్తున్నాం. సెక్యూరిటీకి సంబంధించి కానీ మెయింటెనెన్స్ విషయంలో ఏదైనా లోపాలు ఉన్నాయా లేదంటే నిజంగానే శత్రుదేశ ప్రమేయంతోనే ఈ విధంగా జరిగిందా అని చెప్పి సంజయ్ రౌత్ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించాలని కూడా చెప్తున్నారు. ఇక ఇప్పటికే మృతుల సంఖ్య అనేది కూడా ఇంకా పెరుగుతుంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో సెకండ్ బాక్స్ లో ఏదైతే విమానం వెనుక భాగం ఉందో ఆ భాగాన్ని తొలగిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న సిబ్బంది భాగాన్ని తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు ఇంకా బయటకు వస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. అక్కడున్న మెడికోలు అని చెప్పుకోవచ్చు, లేదంటే మెడికల్ కాలేజీకి సంబంధించిన అధికారులు కానీ హాస్టల్లో ఉన్న విద్యార్థులు అయినా ఉండవచ్చు ఆ మృతదేహాలు, లేదంటే ఆ ఫ్లైట్లో జర్నీ చేస్తున్న ప్రయాణికుల మృతదేహాలు కూడా కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక భాగాన్ని తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నట్లు కూడా ప్రస్తుతానికైతే సమాచారం అందుతుంది. ఇక మృతుల సంఖ్య ఇప్పుడున్న దానికన్నా ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. పూర్తిగా ఆ శిథిలాలను తొలగిస్తే దాని కింద ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా ఎంతమంది శవాలు అనేది బయటకు వస్తాయనే డీటెయిల్స్ కూడా మనకి తెలియాల్సి ఉంది. ఇక దీంతో పాటు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో
మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసి ఒక పక్కన డిఎన్ఏ పరీక్షలు కూడా కొనసాగిస్తున్నారు. దాంతోపాటు డిఎన్ఏ పరీక్షలు పూర్తయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకి బంధువులకి ఆ మృతదేహాలని అప్పగిస్తున్న క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే రూపానీ ఉన్నారో విజయ్ రూపానీ తన మృతదేహానికి సంబంధించి డిఎన్ఏ పరీక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఇంకా మృతదేహం లభ్యం కాలేదు, గుర్తించలేదని కూడా తెలుస్తుంది. ఇక మాజీ ముఖ్యమంత్రి మృతదేహం పరిస్థితి ఈ విధంగా ఉంటే అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే ఆ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి అని అంటే ఒక అధికారి అని అంటే ఇక దాని ప్రకారం కూడా ఆయనకి సంబంధించి డిఎన్ఏ టెస్టులు అనేవి కొనసాగుతున్నాయి. ఆయన మృతదేహానికి కూడా ఇప్పటి వరకు కనుక్కోలేదు అని అంటే మృతుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉందో అంటే ఏ విధంగా క్రాష్ అయ్యిందో గుర్తుపట్టలేనంతగా అక్కడ వాళ్ళందరూ చనిపోయారో కూడా మనకు తెలుస్తుంది. ఇక మృతుల సంఖ్య అయితే ప్రస్తుతానికి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతో పాటు ప్రస్తుతం సహాయక చర్యలతో పాటు ఏ విధంగా ఏరోప్లేన్ అంటే ఆ విమానం క్రాష్ ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనేది కూడా ఇప్పటికే కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. డిసిప్లినరీ కమిటీ కూడా దీనికి సంబంధించి విచారణ అనేది కొనసాగిస్తుంది. ఎందుకు జరిగింది, ఇక భవిష్యత్తులో కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా ఇప్పుడు జరిగిన ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటని తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ డిసిప్లినరీ కమిటీ అధ్యయనం చేసే అవకాశం కనిపిస్తుంది. దర్యాప్తు అనేది కొనసాగుతుంది ఒక పక్కన. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి అక్కడ అహ్మదాబాద్ నుంచి ఎక్స్క్లూజివ్గా డీటెయిల్స్ అందించడానికి అసోసియేట్ ఎడిటర్ రోహిత్ అందుబాటులో ఉన్నారు. రైట్ రోహిత్, మనం చూస్తున్నాం ఏదైతే విమానం క్రాష్ అయిందో దానికి సంబంధించి కేవలం ఇదేంటే మెయింటెనెన్స్ లోపమా లేదంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది లోపమా అనేది తెలియదు. దీంతో పాటు శత్రు దేశం ప్రమేయం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శివసేన నేత కూడా సంజయ్ రావుత్ దీనికి సంబంధించి అనుమానం వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు రోహిత్? రత్న, నిజానికి తొలి రోజు నుంచి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. మొన్న కూడా మనం చెప్పాం. ఎందుకంటే అమెరికా మాజీ CIA ప్రతినిధి ఒకరు చెప్పారు, భారతదేశంలో భారత భూభాగం పైన అల్-ఖైదా ఒక దాడికి ప్లాన్ చేసిందని ఒక ట్వీట్ చేశారు. సో దాని చుట్టూ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు శివసేన నేత బహుశా ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. సో దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా అనేది. కానీ ఇంతవరకు అవన్నీ అనుమానాలే, అవేమీ బయటికి రాలేదు. CIA ప్రతినిధిగా ఉన్న ఆమె ఆ స్థాయిలో చేస్తారు. భారత భూభాగం పైన ఒక పెద్ద దాడి జరగబోతోంది, దానికి సౌత్లో ప్లాన్ చేశారు అనే ట్వీట్ ఆమె చేశారు. కాబట్టి ఆ ట్వీట్ 9వ తారీఖున చేశారు. ఈ నెల 9వ తారీఖున 12వ తారీఖున ఈ ప్రమాదం జరిగింది. అందుకే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా హ్యాక్ చేసి మన సాఫ్ట్వేర్ సిస్టమ్ని హ్యాక్ చేసి ఇలాంటి దాడికి ఏదైనా పాల్పడ్డారని. సో అది ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం ఉంది. దాని చుట్టూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పహల్గామ్ దాడి తర్వాత ఇవన్నీ కూడా. అయితే కాక్పిట్ వాయిస్ రికార్డర్ని తీసుకున్నారు కాబట్టి, రికవరీ చేయగలిగారు కాబట్టి ఇప్పుడు దొరికింది. దాన్ని డీకోడ్ చేస్తే కరెక్ట్గా ఫ్లైట్లో ఆ సమయంలో చివరి క్షణాల్లో పైలట్ ఏం చెప్పాలనుకున్నాడు ATCకి అనే వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు కూడా మనం చూసాం అక్కడ NIA సిబ్బంది కూడా వచ్చారు. బహుశా NIA ఇన్వెస్టిగేషన్ చేస్తోంది అంటేనే కొన్ని అనుమానాలు వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఏ కోణాన్ని తీసి పారేయలేం, కుట్ర కోణం ఉందా, సాంకేతిక లోపం ఉందా, మానవ తప్పిదం ఉందా, ఇవన్నీ కూడా పూర్తిగా విశ్లేషించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇస్తారు. కాబట్టి అన్ని టీంలు కూడా రంగంలోకి దిగుతాయి. ఇంతకుముందు మనకి బిగ్ స్క్రీన్ పైన ఏదైతే కనిపిస్తుందో, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఏదైతే కనిపిస్తుందో ఆ ప్లేస్కి NIA ప్రతినిధులు కూడా వచ్చారు, DGCA ప్రతినిధులు కూడా వచ్చారు, ఆ ఇన్వెస్టిగేషన్ అంతా చేశారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇంతకుముందు ఒక క్రేన్ వచ్చింది, ఇప్పుడు రెండో క్రేన్ను కూడా తీసుకొచ్చారు. ఆ టెయిల్ పార్ట్ చివరి భాగంలో ఆ క్రేన్ హుక్స్ని హ్యాంగ్ చేశారు, వాటిని తగిలించారు. బహుశా ఇప్పుడు క్రేన్ ఆపరేట్ చేసి ఆ భాగాన్ని పైకి లేపే అవకాశం ఉంటుంది, అటువైపుకి ఆ భాగాన్ని పైకి లేపే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఒక బాడీని కూడా ఇక్కడ ట్రేస్ చేశారు. బహుశా ఒక బాడీని ట్రేస్ చేశారా, 2 బాడీలు దొరికాయి అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే 2 వైట్ క్లాత్లు తీసుకొచ్చారు, వాటిలో ఒక మూట కింద కట్టి ఆ తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళారు. అంటే ఇంకా అక్కడ బాడీస్ ఉన్నాయనే విషయం తేలుతుంది. ఈ కొద్దిసేపటి క్రితం వరకు ఇక్కడే ఉన్నారు నిజానికి గీతాబెన్ అని, ఆమె ఈ బిల్డింగ్ ఓనర్. ఆమెకి తెలుగు కూడా వస్తుంది, సరిగ్గా సమయంలో ఏం జరిగిందని. చాలా విమానాలు ఒక్కొక్కసారి ఇక్కడ చాలా కింద నుంచే వెళ్తుంటుంటాయని. నిజానికి ఇక్కడ అహ్మదాబాద్ రన్వే గురించి, ఇక్కడున్న పరిసరాల గురించి కూడా కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. మనకి బేగంపేటలో అప్పట్లో విమానాశ్రయం ఎలా ఉండేదో, నివాస ప్రాంతాలన్నీ కూడా రన్వే చివరిని ఎలాగైతే ఉండేవో, ఇక్కడ కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అలాగే ఉంటుంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ రన్వే చివరి నుంచి కూడా ఈ నివాస ప్రాంతాలు ఉంటూనే ఉంటాయి. సో ఆ
రోజు ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళు మధ్యాహ్నం తిన్న తర్వాత సరదాగా అలా మధ్యాహ్నం పడుకున్నారంట. పడుకున్న తర్వాత ఒక్కసారిగా విమానం రోజు చాలా కింద నుంచి వెళ్తాయి. ఎప్పుడో మన మీద పడిపోతుందా ఏంటి విమానం అని అనుకుంటూ ఉంటాము. కానీ ఆ రోజు ఇంకా కింద నుంచి వెళ్ళిన వెంటనే ఒక పెద్ద శబ్దం వచ్చింది, మా బిల్డింగ్ ఊగినట్టుగా అనిపించింది అని మాట్లాడారు. ఇప్పుడే మనతో మాట్లాడారు. ఒకసారి ఆమె బయట కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మాత్రం మరికొద్దిసేపట్లో ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తుంది 2 క్రేన్స్ని తీసుకొచ్చి, భారీ క్రేన్స్ని తీసుకొచ్చి వాటిని హుక్ చేసి ఉంచారు. బహుశా ఒక గంట లోపులోనే దాన్ని పైకి లేపే అవకాశం ఉంటుంది. అక్కడ వర్కర్స్ కూడా మనకి కనిపిస్తున్నారు. సో ఆ టైల్ పార్ట్ని పైకి లేపిన తర్వాత అందులో ఇంకేమన్నా బాడీస్ కనిపించే అవకాశం ఉంటుందా? ఆ బిల్డింగ్లో ఆ సమయంలో మెడికల్ సిబ్బందితో పాటు కొంతమంది వర్కర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ చుట్టాలు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళ జాడ ఇంకా తెలియట్లేదు, వాళ్ళ ఆచూకీ తెలియట్లేదు. అటు హాస్పిటల్ దగ్గర వాళ్ళ బాడీస్ లేవు, ఇటు వీళ్ళ జాడ ఎక్కడెక్కడ కూడా బతికి ఉన్నట్టు తెలియడం లేదు. సో ఏమైపోయారు, వాటి కింద ఏమన్నా వారి అవశేషాలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఆపరేషన్ ఇప్పుడు డెబ్రిస్ని తొలగించే ఆపరేషన్ స్టార్ట్ అయింది. మరికొద్దిసేపట్లో బహుశా ఈ టైల్ పార్ట్ని పైకి లేపే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు అన్ని యాంగిల్స్లోనూ ఈ సాంకేతిక లోపానికి కారణం ఏంటి, ఎటువంటి సాంకేతిక లోపం కారణంగా ఈ విమాన ప్రమాదం జరిగింది, దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా, ఈ బోయింగ్ విమానాలు అస్సలు ఎంతవరకు సురక్షితం, ఈ అన్ని యాంగిల్స్లోనూ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత బ్లాక్ బాక్స్ని డీకోడ్ చేసిన తర్వాత వాస్తవ కారణాలు తెలిసే అవకాశం ఉంటాయి. రోహిత్, దీంతో పాటు ఎవరైతే మెడికోలు మృతి చెందారో లేదంటే గాయపడి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళకి సంబంధించి కూడా నష్టపరిహారం చనిపోయిన ప్రయాణికులకు ఏ విధంగా అయితే ఇస్తున్నారు నష్టపరిహారం అదే విధంగా ఇవ్వాలని చెప్పి టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్కి ఒక లేఖ కూడా రాయడం చూస్తున్నాం మనం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు మరి ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ, ఈ ప్రయాణికులందరికీ కూడా ₹1 కోటి నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఇప్పుడు వైద్య సిబ్బంది ఈ ఎయిర్ ఇండియా విమానం క్రాష్ కావటం కారణంగా మరణించినటువంటి ఇతరులు వాళ్ళకి ప్రకటించే నష్టపరిహారం ఏంటి, దానికి ఎయిర్ ఇండియా నష్టపరిహారాన్ని ప్రకటిస్తుందా, ప్రభుత్వం మాత్రమే నష్టపరిహారాన్ని ప్రకటిస్తుందా, ఏంటి అనేది ఇప్పుడు సందిగ్ధంలో ఉంది. అందుకే ఇప్పుడు డాక్టర్స్ అసోసియేషన్ అంటూ ఉంది, ఈ డాక్టర్స్ కూడా ఎవరైతే ఈ ఫ్లైట్ క్రాష్ కారణంగా చనిపోయారో వాళ్ళకు కూడా ప్రయాణికులకు ప్రకటించిన విధంగానే ఎక్స్గ్రేషియాని ప్రకటించండి, అంతకంటే ఎక్కువే ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో కష్టపడి చదివి ఇక్కడ వరకు రాగలిగారు భావి డాక్టర్లు, ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబాలపై ఆధారపడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అయోమయంలో పడిపోయారు అని చెప్తూ ఉన్నారు. అందుకే ఈ ఫ్లైట్ క్రాష్ కారణంగా చనిపోయిన మెడికల్ సిబ్బంది కూడా అంతే పరిహారం అందించండి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఇంకొన్ని డిమాండ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్లైట్ క్రాష్ కారణంగానే చనిపోయారు కాబట్టి ఈ ప్రయాణికులకి ఎలాంటి పరిహారం అందించారో అలాంటి పరిహారం మెడికల్ సిబ్బందికి అందించండి అని అడుగుతున్నారు. సో సామాన్యులు కూడా రేపటి నుంచి అలాంటి పరిహారమే అందించండి అని పొలిటికల్ టర్న్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళు కూడా రాజకీయపరమైన ఒత్తిడి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సామాజిక కార్యకర్తలు కూడా ఆ రకమైన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సాధారణ ప్రజలు కూడా ఎవరైతే చనిపోయారో చిన్న కిడ్స్ దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా ఎయిర్ ఇండియా ఈ రకమైన పరిహారాన్ని అందించండి అని. సో ఎయిర్ ఇండియా మాత్రం ఇప్పటివరకు ప్రయాణికులకు చెల్లించే నష్టపరిహారం గురించి చెప్పింది తప్ప మిగిలిన వాళ్ళకి చెల్లించే నష్టపరిహారం గురించి మాట్లాడలేదు. ప్రధాని మోదీ మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఈ ప్రమాదం బారిన పడ్డారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది, అండగా ఉంటుంది. మీరు ఈ సమయంలో మిమ్మల్ని ఓదార్చలేను కానీ మీరు ఆందోళన పడద్దు, భరోసా ఇస్తున్నామని మోదీ కూడా అన్నారు. కాబట్టి వాళ్ళకి ఎక్స్గ్రేషియా విషయంలో అటు ఎయిర్ ఇండియా కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి. ఇంతకుముందు ఎయిర్ ఇండియా ప్రతినిధులు కూడా అక్కడికి వచ్చారు, అక్కడ పరిశీలించి వెళ్ళారు. సో ఎక్స్గ్రేషియా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. రత్న, రోహిత్, దీంతో పాటు మెడికల్ కాలేజ్ అధికారులు కూడా కొంత విచారం వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేశ వైద్య రంగంలో కీలకంగా వ్యవహరించే కొంతమంది వైద్యులు కూడా చనిపోయారు మెడికల్తో పాటు అని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారు? అంటే మెడికల్ కాలేజీకి సంబంధించిన సిబ్బంది కానీ అధికారులు కానీ లేదంటే అక్కడున్న స్టూడెంట్స్ కానీ వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? నిజానికి వాళ్ళు నిన్న వచ్చినప్పుడు మాట్లాడారు, ఫోరెన్సిక్ టీం మాట్లాడారు. కానీ డాక్టర్లు కూడా దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు చెప్పొద్దు అని వాళ్ళు చెప్తున్నారు. కెమెరా లేకపోతే మాట్లాడుతూ ఉన్నారు. తొలి రోజు మాత్రం కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడారు. నిన్న తెలుగు డాక్టర్ కూడా కనిపించారు. ఆయన అవును చాలా పరిస్థితి దారుణంగా ఉంది అంటూ వెంటనే 2 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోయారు. అది కూడా కెమెరా ముందు కాదు. సో ఇప్పుడు మనం ఆయనతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. సో దీని గురించి ఎవరు కూడా ఒకవేళ ఏదైనా విమర్శలు చేస్తే మళ్ళీ దాని ఫలితం ఎలా ఉంటుందని అనుకుంటూ ఉన్నారు. అందుకే కొంచెం ఆచితూచి మాట్లాడుతున్నారు. అందుకే డెత్ టోల్ గురించి కూడా హాస్పిటల్ వర్గాలు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం లేదు. కానీ వాళ్ళందరూ కూడా ఒక భయాన్ని, అంటే మనతో కొంతమంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నేను నిన్న
ఇక్కడికి వచ్చి ఆ భోజనం చేశాను. ఆ టైంలో రోజు కూడా వస్తూ ఉంటుంటాను. కానీ ప్రమాదం జరిగిన రోజు మాత్రం నేను ఆ సమయానికి అక్కడ లేను కాబట్టి నేను ఇప్పుడు బతికున్నాను అని వాళ్ళు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫ్రెండ్స్ని కోల్పోయాం, వాళ్ళ ఆచూకీ కూడా ఎలా ఉందో ఇంకా తెలియని పరిస్థితుల్లో ఉందని చెప్తున్నారు. ఎవరైతే ఇప్పటివరకు ఎవరిని కూడా చూపించట్లేదు. డిఎన్ఏ శాంపిల్స్ ఇవ్వాలి, అక్కడికి వచ్చి గుర్తుపట్టడానికి అవకాశం ఉన్న ఒక 8 దేహాలను మాత్రం ఇచ్చేశారు. మిగిలిన వాళ్ళు ఎవరు ఏంటని గుర్తుపట్టడానికి అవకాశం లేదు. వాళ్ళు డాక్టర్లు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి. సో ఇప్పుడు వాళ్ళకి డిఎన్ఏ పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని అప్పగించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ డాక్టర్స్ ఉంటే వాళ్ళ బంధువులు, వాళ్ళ డీటెయిల్స్, మేము వీళ్ళ సంబంధీకులం, వీళ్ళు మిస్ అయ్యారు ఇందులో అని డీటెయిల్స్ ఇస్తే అప్పుడు ఏదైనా గుర్తుపట్టడానికి ఉన్న దేహం ఏదైనా ఉంటే అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళకి చూపిస్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళకి చూపించట్లేదు, ఈవెన్ వాళ్ళు డాక్టర్లు అయినప్పటికీ కూడా. సో అందుకే డాక్టర్లు కూడా మనం ఒక డాక్టర్ ఆవేదన చెందుతున్న దృశ్యాలను కూడా మనం సోషల్ మీడియాలో చూస్తాను. నన్ను లోపలికి వెళ్ళినామంటే నా విలువైన డాక్యుమెంట్స్ అక్కడ ఉన్నాయి, మా కిడ్ వైఫ్ కూడా వెళ్ళిపోయారు, ఇది మేము ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు నా డాక్యుమెంట్స్ అక్కడ ఉన్నాయి, నన్ను పంపించండి అని కూడా ఆయన అడుగుతున్నారు. వాళ్ళ సంబంధించినవి కూడా లోపల ఉన్నాయి, నన్ను లోపలికి పంపించండి అని. సో డాక్టర్స్ని కూడా అక్కడ లోపలికి పంపించట్లేదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అయోమయంలో ఉన్నారు. ఇంకొక డాక్టర్ కూడా చెప్పారు, ఆ రోజు వాళ్ళ భోజనాన్ని కూర్చున్నప్పుడు ఒకసారిగా శబ్దంతో పడిపోయి చుట్టూ చూస్తే శిథిలమైపోయింది, ఒకసారిగా బ్లాస్ట్ అయిపోయింది, కింద నుంచి పైనుంచి కూడా ఒక కేకలు వినిపిస్తున్నాయి, ఎటు పరిగెట్టాలో ఆయనకి తెలియట్లేదు, ఏం జరిగిందో అసలు ఇది ఏ రకమైన దాడో తెలియదు, కిందకి పరిగెడితే బతుకుతానా ఇక్కడే ఉంటే బతుకుతానా తెలియని అయోమయంలో ఒక 2 నిమిషాల పాటు షాక్లో ఉండిపోయాను అని ఆ డాక్టర్ అంటూ ఉన్నారు. సో ఇలాంటి షాకింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా ఉంది. ఇప్పుడు వాళ్ళు అవి గుర్తు చేసుకునే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బహుశా క్రేన్ ఆపరేట్ చేసే అవకాశం ఉంది, దాన్ని తొలగించే అవకాశం ఉంది. ఈ డాక్టర్ల వరకు చూస్తే మాత్రం వాళ్ళందరిలోనూ భావోద్వేగం. రోజు తమతో మాట్లాడే స్నేహితుల్ని కోల్పోయి, వాళ్ళని కోల్పోయి, కొంతమంది డాక్టర్లతో వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందులో కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని కదిలించినా కూడా ఇలాంటి హృదయ విదారక మాటలు వినిపిస్తూ ఉన్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ రోహిత్.